ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటే లక్షల కోట్లు మేము పథకాల ద్వారా ఇచ్చాము, డైరెక్ట్ బెనిఫిషియరీకి వెళ్ళిపోయింది, వై నాట్ 175 అంటున్నారు. అది మీరు ఎలా చెప్తారు? వైసీపీ వాళ్ళకి ఒకటే క్వశ్చన్ వేస్తున్నారండి, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గారిని అడుగుతున్నారు, ఒక మహిళగా నేను పార్టీ నుంచి. డబ్బులు ఇచ్చాము, పథకాలు ఇచ్చారంటే ఎవరిని అడిగారా? ఇమ్మని పథకాలు ఎవరి కోసం పెట్టారు? మీరు మీ రాజకీయం కోసం పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకు ఇస్తున్నారు? మీరు ఓటు బ్యాంకింగ్ కోసం అలా మలుచుకోవాలి, ఆ ఓట్లని మీకు పడాలి, గంపగుత్తుగా ఓట్లని మీరు పెట్టారు. ఉచితాలు ఎవరిమన్నారు? ఉచితాలు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు మీరు పార్టీని నడుపుతారు, ప్రభుత్వం నడుపుతారు? తప్పు కదా అది. అసలు మాట్లాడుతున్నాక కొంచెం సిగ్గుసరం ఉండాలి కదా, కొంచెం మైండ్ ఉండాలి కదా. ఉచితాలు ఎందుకండి? బద్ధకం పెరిగిపోద్ది. ఉచితాలు అనేది ఇవ్వకూడదు. సంక్షేమం చేయండి ప్రజలకి సంక్షేమం, ప్రజలకి ఏమన్నా ఉపయోగపడుతుంది అంటే రాష్ట్రాలు కానివ్వండి, లేకపోతే జిల్లాల వైజ్గా కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, డెవలప్ అవుతాయి. కుటీర పరిశ్రమలు, లేడీస్కి ఉంటారు, చదువురానాలు ఉంటారు, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టండి, వాళ్ళకి 1 లక్ష 2 లక్షలు ఇవ్వండి, వాళ్ళు అప్పు తీసుకోబాకండి, అవి వదిలేయండి. అలా ఏమైనా చేసి డెవలప్ చేయాలి. కానీ సంక్షేమాలు ఇచ్చావు, ఇప్పుడు అమ్మఒడి అంటారు 30,000 ఇస్తాం సంవత్సరం, దేనికి అంటే? మీరేమైనా ప్రింట్ చేసి మీరు డబ్బులు ఏమైనా ఇస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? నేను అడుగుతున్నాను. లేదా మీ నాన్నగారు రాస్తారని మీరు ఇస్తున్నారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డబ్బులు కానీ ఇవ్వట్లేదు కదా. ఎందుకు? ఆ డబ్బులు ఎవరి? మనయే. మనీ అంటే ప్రజలు ఎక్కడి? మొత్తం ట్యాక్సులు కడితే ఆ డబ్బులతోనే మళ్ళీ ఇలా డబ్బులు ఇటు ఇస్తున్నారు, ఇటు పక్కన లాక్కుంటున్నారు. వాళ్ళు చెత్తగా పన్ను అంటండి, ఏడుస్తున్నారు జనాలు, చెప్పి నాకు నవ్వుతున్నారు. ఏమండి మేడం ఎంత దారుణం అండి, చెత్తగా పన్ను అండి అని. చెత్త డబ్బులు ఎవరో తీయపోతే వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి చెత్తేస్తున్నారంట. ప్రాపర్టీ ట్యాక్స్ పెంచారంటారా? అన్ని పెంచారంట కదండి. ఆర్టీసీ బస్సులు కూడా పెంచేశారంట, ఊర్లో వెళ్ళి కానివ్వండి, లోకల్ అంతా గోల కదండి, అన్ని పెంచారంట. కరెంట్ బిల్స్ కూడా పెంచారంట. నేను హైదరాబాద్ లో ఉంటాను అనుకోండి, అలా అన్ని రకాలుగా నడ్డి విచ్చేస్తున్నారు. ప్రజలు అన్ని భారంగా మోసపస్తున్నారు. సామాన్యుడు ఎలా బతుకుతారండి? డబ్బున్న విషయాలు నేను మాట్లాడను. డబ్బున్న ఎంతైనా కడతారు. కరెంట్ బిల్ 10,000 కావాలన్నా 1,00,000 రూపాయలైనా కడతారు. డబ్బున్న గురించి నేను ఎప్పుడు మాట్లాడను. నేను డబ్బు లేని వాళ్ళ గురించి, ఇంకా దిగువ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఎప్పుడు ప్రజల మనిషిగా. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎలా కడతారు? వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అధిక ధరలు పెంచడం ఏంటండి? ఎలా కడతారండి సామాన్యులు? ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే చేయాలి. వాళ్ళకి ఏది బాగుందో, వాళ్ళకి లాభపడుతున్నారో, ప్రజలు బాగుంటారు, సంతోషంగా ఉంటారు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంటే ధర్మంగా మీరు పాలన చేయండి. మీరు నిజంగా ధర్మంగా ప్రజలకు మంచి పనులు చేస్తే మీరు ఇంత భయపడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ మీకే పడిపోతాయి నెక్స్ట్ ఎలక్షన్ లో. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా పరిపాలన చేసి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఏ రోజైనా ప్రజల దగ్గరికి వెళ్ళి, ఏమా మీకు ఏమైనా కష్టాలు వచ్చినా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా వాటర్ ప్రాబ్లమా, డ్రైనేజ్ సమస్య, కరెంట్ రావట్లేదా, లేదా గవర్నమెంట్ స్కూల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో బెంచెస్ ఉండవు, ఫ్యాన్లు ఉండవు, పిల్లలకి బోర్డులు ఉండవు, వాటర్ డ్రింకింగ్ ఉండదు, వాష్రూమ్స్ ఉండవు. ఎంత దారుణం అంటే ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారండి? నేను ప్రైవేట్ స్కూల్స్ గురించి మాట్లాడలేదు, గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ గురించి మాట్లాడుతాను. ఇలాంటి డెవలప్ చేయాలి. అమ్మఒడి ఇచ్చాం కదా అంటారండి. అమ్మఒడి అందుకే ఇవ్వద్దన్నా ఎవరేమన్నారు సార్? ఎవరైనా వచ్చి అడిగారు మిమ్మల్ని? జగన్మోహన్ రెడ్డి గారు మాకు అమ్మఒడి ఇవ్వండి అని చెప్పి ఎవరైనా వచ్చి అడిగారా? చేతులు చాపారు. మీరే తీసుకొచ్చారా పథకాలు అనేది? మొత్తం ఫ్యాక్ అండి, అంతా ఫేక్. ఇదంతా ఏంటంటే డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి ఇంకో చేతో లాక్కుంటున్నారు. రెండో పాయింట్ ఏంటంటే ఈ ఓట్లు ఆటోమేటిక్ మేము ఇచ్చాము, మేము గెలుస్తాం, మళ్ళీ ఇస్తాం కాబట్టి జనాలు కూడా డబ్బు ఇస్తేనే ఓటు అన్నట్టుగా ఉంటున్నారు. అందుకని మాకే ఇలా ఓట్లన్నీ మాకు పడతాయని మాస్టర్ ప్లానింగ్ గా ముందుకు వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఈ ప్లాన్స్ ఏమి జరగవు. ఇప్పుడు కూటమిగా వెళ్తుంది జనసేన, బీజేపీ, టీడీపీ. అది వీళ్ళు సింగిల్ గా వెళ్తున్నారు. వైసీపీ వాళ్ళు మేము సింగిల్ గా వెళ్తాం. జై భారత్ నేషనల్ పార్టీ జేడీ గారు. మాకు ఎవరితో పొత్తు లేదు ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా. రేపేమో ఇన్ ఫ్యూచర్ లో మాకు తెలియదు. ఈ రోజు వరకు జగన్ పార్టీ, వైసీపీ పార్టీ ఏమంటారంటే మేము అంటే ఈ బ్రాందీ విస్కీ తగ్గించడానికి ఎక్కువ మంది వాడుకుంటారు, రేట్లు కూడా బాగా పెంచాము, చక్కగా డబ్బులు అలా ఖజానా నింపుకుంటానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ పెంచుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ ని మద్యపానం మీద పెట్టుకొని రాష్ట్రాలు నలుపుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు. ఇంతకన్నా సిగ్గుసారం ఇంకోటి లేదండి. మద్యపానం రేట్లు పెంచితే తాకుండా ఉంటారండి. తాగేవాడు ఎట్టగా తాగుతాడు. 100 రూపాయలు సీసా అంటే 200 పెంచారనుకోండి తాగేస్తాడు. ఆడ రిక్షా వాడు అనుకోండి, రిక్షా దగ్గర 200 వస్తాయి, ఆడ మొత్తం ఆ బాటికి పెడతాడు. ఫ్యామిలీకి ఇవ్వట్లేదు. ఇద్దరు 100 రూపాయలు సీసా పెట్టుకో 100 రూపాయలు ఇంటికి వచ్చేవాడు. 1 కేజీ బియ్యం, ఉప్పు తీసుకొచ్చి పిల్లలు తినేవాళ్ళు, అవన్నీ తినేది. ఇప్పుడు ఆడవాళ్ళు కానీ పిల్లలు కూడా తినకుండా పరిస్థితులు అయిపోయి మొత్తం తాగి చేస్తున్నారు. ఎంతమంది కల్తీ తాగి చనిపోతున్నారండి మన టీవీలో చూస్తున్నాం కదండి. ప్రసాద్ గారు ఈ పథకాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళని ఒకసారి అడిగాను. అడిగితే మాకు డబ్బులు వస్తున్నాయండి, చాలా ఇంటికి వచ్చేస్తున్నారు, మాకు అదే వాలంటీర్ వ్యవస్థ అండి. వాలంటీర్ వ్యవస్థ కూడా చక్కగా నవ్వుతూ దండం పెట్టేస్తున్నారు, ఎంతో సంతోషంగా ఉంది, మేము ఓట్లు వేసేస్తాం అని అంటున్నారండి. లేదండి, వాలంటీర్ వ్యవస్థ కూడా తీసేయాలి. వాలంటీర్ వ్యవస్థ కూడా మేము అపోజిషన్ గానే ఉంటాము. దాన్ని కూడా మేము ఖండిస్తున్నాము. నేను మహిళగా నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థలో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల ప్రజల డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటాయి. వాలంటీర్ వ్యవస్థ అంటే పెన్షన్ తీసుకొచ్చి ఇవ్వటం నెలకి, పెద్దవాళ్ళకి, వృద్ధులకి,
వైట్ రేషన్ కార్డు మీద వచ్చినాయని తీసుకొచ్చి ఇవ్వటం. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకోరా? అంతకుముందు తీసుకొచ్చుకోలేదా? వైట్ కార్డు రేషన్ కార్డు మీద అంతకుముందు వెళ్ళి పెన్షన్ తెచ్చుకోలేదా? నెలకు ఒకసారి కదండి పెన్షన్ తెచ్చుకోలేరా? వాళ్ళ ఇంట్లో ఎవరో అమ్మాయో కొడుకో కోడలు ఎవరో ఉంటారు, తీసుకెళ్లి తోడుగా ఉండి దగ్గరుండి ఎంత 2 నిమిషాలు సంతకం పెడతాం, తీసుకుని వస్తాం. దానికి వ్యవస్థ పెట్టడం ఏంటి? వాళ్ళు ఒక్కొక్కరికి 10,000 జీతాలు ఇవ్వటం. ఆ వాలంటీర్ వ్యవస్థకి జీతాలు ఇవ్వటం ఎంత డబ్బు వృధా అయిపోతుందండి. ఈ డబ్బు ఎవరిదండి? ప్రజలదే డబ్బు కదా. ప్రజల డబ్బు వృధా చేయడానికి అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందండి? రాజ్యాంగ ప్రకారంగా మాట్లాడుకుంటే కనుక మనం తప్పు కదా. అదే డబ్బు కనుక వేరే మలుస్తే రోడ్లు వేసుకోవచ్చు, స్కూల్స్ పెట్టుకోవచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేసుకోవచ్చు, కొత్త భవనాలు కట్టుకోవచ్చు, ఎన్నో చేయొచ్చు. ఆర్టీసీ బస్సు కూడా పాతకైపోయినాయి కొన్ని. బస్సులు ఎప్పుడు కాలిపోతే తెలియదు. అలాంటి బస్సులో తిరుగుతున్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో. ఎంత దౌర్భాగ్యం. ఇంకా మేము పెంచుతున్నాము, పెంచితే జనాలు తాగుడు తగ్గిపోతారు అని చెప్పటం నిజంగా సిగ్గుసరం. ఇంతకన్నా దారుణం లేదు. నేను 100% ఖండిస్తున్నాను. ఇంకోటి, వాలంటీర్ వ్యవస్థ నేను ఎందుకు తీసేయమంటున్నానంటే, ఈ వాలంటీర్స్ ఏం చేస్తారంటే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, మీకు బండి ఉందా లేదా, ఓటర్ ఐడి నెంబర్లు, మీకు ఎంతమంది పిల్లలు, ఆడపిల్లల మోపిల్లల, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు ఏం చదువుతున్నారు, పెద్ద పిల్లలకి జాబా, గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, మీరు జాబ్ చేస్తారా, పొలాలు ఉందా, సొంత ఇల్లా, అద్దిల్లా, డీటెయిల్స్ మొత్తం A to Z వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే మన జుట్టు వాడి చేతిలో ఉన్నట్టే వాలంటీర్. ఇలా ఒక వాలంటీర్కి 50 కుటుంబాలు ఇస్తున్నారు. 50 కుటుంబాలు, 50 ఫ్యామిలీస్ ఒక వాలంటీర్కి ఉంటాయి చేతి కింద. 50 మంది డీటెయిల్స్ అబ్బాయికి తెలుస్తాయి. అసలు మనం ఆధార్ కార్డు ఎవరికి ఇస్తామండి? నా బ్యాంక్ డీటెయిల్స్ నేను అడిగితే నేను ఇస్తాను, నేను ఇవ్వను ఎవరికి, నమ్మను కూడా, ఇవ్వకూడదు కూడా. ఫేక్, నన్నే పట్టుకుంటారు. రేపు మిస్యూజ్ చేస్తే నన్నే అరెస్ట్ చేస్తారు. అలాంటిది ఒక వాలంటీర్ ఒక అబ్బాయి దగ్గర, ఒక అమ్మాయి దగ్గర, ప్రజలు అందరి వాళ్ళ దగ్గర ఉన్నాయంటే ఎంత మిస్యూజ్ అవుతుంది మీరు ఆలోచించండి. ఇది కనుక మనం హైకోర్టులో కూడా పిటిషన్ వేయాలండి. దీని మీద కూడా నన్ను అడిగితే ఒక పిటిషన్ వేయాలి. చాలా మంది లాయర్స్ ఉంటారు ఏపీలో, మీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నా, తప్పకుండా ఒక పిటిషన్ గవర్నమెంట్ మీద, వాలంటీర్ వ్యవస్థ మీద వేయండి. ఆ డీటెయిల్స్ వెళ్ళటం ఏంటి? ఆల్రెడీ వెళ్ళిపోయింది డేటా, మొత్తం డేటా అంతా ఒక చోట ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోల్లో ఉంటుంది డేటా. ఎంత అన్యాయం అది. ఆ డేటా అంతా కలెక్ట్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు చెప్తారన్నమాట, మాకు మీరు ఓటు వేయాలి, లేకపోతే మేము పెన్షన్ కట్ చేస్తాం, మీరు మాకు ఓటు వేయాలి, మీరు రేషన్ కార్డు తీస్తాం, ఇట్లా బెదిరిస్తారు. ఇలా బెదిరించారని కూడా నాకు వాట్సాప్ లో చాలా వీడియోస్ కూడా వచ్చినాయి, మన టీవీలో కూడా విన్నాం వార్తలు చాలా రోజులు. అంటే గీతానాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ వాళ్ళు ఏమంటారంటే, మేము ఎంతో సంక్షేమ పథకాలు ఇచ్చాము, రోడ్లు అనేవి వెళ్తుంటారు వస్తుంటాయి ప్రతి సంవత్సరం. అంటే ఇంతకుముందు ప్రభుత్వం కూడా రోడ్లు ఇలాగే ఉన్నాయి, ఇక్కడ దాని గురించి వరి కాకుండా మేము అంటే 170 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన. అంతమంది 145 అన్నారు, 155 కొట్టుకెళ్ళిపోయారు. కొట్టుకెళ్లారు మంచిదా. అప్పుడు రాజకీయాల పరిస్థితులు వేరు, ఇప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు. ఇంకోటి, చంద్రబాబు గారు అప్పుడు పొత్తు పెట్టుకోవాలి, ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. ఆయన పొత్తు పెట్టుకోకుండా ఎక్కువ ఎవరి మీద ఆధారపడకుండా వెళ్ళరు. చంద్రబాబు గారు ఆధారపడే వెళ్తారు. అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే అలాంటి వ్యక్తే కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి కొన్ని సీట్లు అయితే ఇచ్చి వెళ్తాడు. అంత మొత్తం అయితే కొట్టుకెళ్లారు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారిది కానివ్వండి, అలా ఉన్న పార్టీలు ఎమ్మెల్యేలు రాంబాబు గారు కానివ్వండి, కోడాలి నాని గారు కానివ్వండి, ఎవరైనా సరే, అంబటి రాంబాబు వీళ్ళంతా ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. అంత జరగదు. ఓటు బ్యాంకింగ్ అయితే చీలుతుంది. ఇంకోటి ఏంటంటే, మేము వచ్చాము, జై భారత్ నేషనల్ పార్టీ మాది కూడా ఉంది, మేము ఓట్ బ్యాంకింగ్ కాకుండా సీట్లు చీల్చుకుని వెళ్తాం. ఓట్ బ్యాంకింగ్ చీలుతుందని చెప్పను నేను. సీట్లు అధికారంలో రాకపోయినా మరి ఏ పార్టీ అంటే మీ అంచనా ప్రకారం ఏ పార్టీ అధికారంలో రావడానికి అవకాశం? అది ప్రజల నాడి, మనం ఎవరు ఏం చేయలేమండి. అప్పుడు ఆలోచన ఎవరికి ఎలా ఉందో ఆలోచన ఆ టైంలో చూసారు కదా. ఇప్పుడు జగన్ గారు పార్టీ చూసారు. అవునండి. అంటే వాళ్ళు వ్యతిరేకంగా, అంటే ముందు ఎలా చెప్పలేమండి. అది రిజల్ట్ వచ్చాక మనం చెప్పగలం. ముందు వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు అంటే మనం చెప్పామనుకోండి, రేపు రివర్స్ లో వచ్చింది అనుకోండి, గీతానాయుడు గారు చెప్పిన అనాలిసిస్ తప్పు అనుకుంటారు. అది మీరు అనుకోవచ్చు, నాకు కూడా బాగోదు. ఫీల్డ్ లో ఎలా ఉందంటారు? ఫీల్డ్ లో ఎలా ఉంది? కొంతమంది వీళ్ళు వస్తుందని చెప్తున్నారు, కొంతమంది వాళ్ళని నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. ఏపీ నుంచి మీడియా వాళ్ళు కూడా, మీడియా మిత్రులు కూడా. చెప్పలేము. అది నేనేమంటున్నానంటే, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ మొత్తం 3 పార్టీలని అది సింగిల్ సినిమా, అది సింహం సింగిల్ గా వస్తుందని అంటున్నారు. చూడాలండి. అది మనం ఇంతమంది 3 పార్టీలు కలిసి మే 13th వరకు వెయిట్ చేస్తుందండి. ఓటు అయిపోయాక రిజల్ట్ వచ్చే వరకు, మే ఎండింగ్ వరకు మనం ఉండాల్సిందే. కొత్త గవర్నమెంట్ అప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం ముందే చెప్పలేము, ఎందుకంటే మన చేతులు లేదు. ఇప్పుడు మనం టీడీపీ గెలుస్తుందన్నా, వైసీపీ గెలుస్తుందా, మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ప్రజల్లో కూడా వెళ్ళకూడదు. అంటే మీరు చూసే ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, చక్కటి ఇసుక పాలసీ ఉంది, ఒక మట్టి మాఫియా ఉంది, లిక్కర్ స్కామ్లు ఉన్నాయి, భూ కబ్జాలు ఉన్నాయి, ఋషికొండ వైజాగ్ లో ఋషికొండనే మాయమైపోయింది. ఎంత పెద్ద కొండ, సునామీలు వస్తే ఆపుద్ది. చెట్లు కొట్టేయటము, తర్వాత ఇసుక మాఫియాలు ఇలాంటివి చేస్తుంటే సునామీలు అవి వస్తే ఏమన్నా వర్షాకాలం ఏమన్నా ఉంటాయండి చెప్పండి? ప్రకృతిని కూడా వీళ్ళు దారుణంగా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్కడ కొట్టేసి పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో సరిపోలే ప్యాలెస్, హైదరాబాద్ లో లోటస్ పాండ్ సరిపోలా, వైజాగ్ లో కట్టుకున్నారు పెద్ద ప్యాలెస్. ఎన్ని ప్యాలెస్లు కట్టుకుంటారు?
అన్నని కోట్లు ప్రజాధనం వృధా చేయడానికి ఈయనకేం రైట్ ఇచ్చారు? ఒక సీఎం ఉండటానికి పోని 4-5 బెడ్రూమ్లు పెట్టుకోండి, ఎవరైనా వస్తే పార్టీ మీటింగ్లు పెట్టుకున్న ఒక హాల్ కొన్ని మినిమంగా పెట్టుకోవాలి. అంతంత ప్యాలెస్లకు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అంత ప్యాలెస్ నేను యూజ్ చేస్తారా? అన్ని రూములు ఈయన రోజు వాడతారా? తప్పు కదా. అంటే ప్రజల డబ్బు ఫ్రీగా వస్తే మీరు అంత వాడతారా? ఇదన్నీ కూడా ప్రజలు అందుకే గమనించాలి. సరైన నాయకుడు మీరు ఓటేయండి. మీరు అసలు సరిగ్గా ఆలోచించి మీరు ఓటేస్తే మంచి రాజకీయ నాయకులు వస్తే కనుక మీ భవిష్యత్తు మీకు బాగుపడుతుందని నేను ప్రజలను కూడా కోరుకుంటున్నా. మా జేడీ గారు గుర్తు మాకు ఇచ్చారండి. మాకు జై భారత్ నేషనల్ పార్టీకి టార్చ్ లైట్ వచ్చింది. తప్పకుండా మా టార్చ్ లైట్ ఇప్పుడు చీకటిగా అయిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేము ఉన్నాము అని చెప్పి టార్చ్ చేసుకొని జేడీ గారు వస్తున్నారు. తప్పకుండా జేడీ గారు ముందు మీరందరూ కూడా వెనక ఆయన అడుగు జాడాలో వచ్చి మీరందరూ అఖండంగా గెలిపించాలని మీ ఛానల్ ద్వారా నేను కోరుకున్నా. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఓటు వేయండి, గెలిపించండి. నిజాయితీపరులు, చదువుకున్న వాళ్ళు, బాగా మంచి వాళ్ళు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజల బాగోగులు బాగుంటాయని నేను కోరుకుంటున్నాను. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే సంక్షేమ పథకాలు ఇచ్చాము, తర్వాత చాలా అభివృద్ధిలోకి వచ్చేసారు. చాలామంది అంటే డబ్బులు పంచాం కాబట్టి అవన్నీ కూడా ఆ డబ్బులు తీసుకుని చాలా ఎవరికి వాళ్ళు అభివృద్ధి అయిపోయారని చెప్తున్నారండి. ఏమవుతారండి? అభివృద్ధి ప్రోగ్రామ్ కానీ ఏం లేదండి. వాళ్ళు చెప్తున్నారు 99% మేము ఆ వాగ్దానాలు చేశామన్నారు. 99 ఇచ్చిన ఏం చేశారు? వాగ్దానాలు ఎన్ని చేశారో నాకు ఒకసారి మొత్తం డేటా చూపించమనండి, మాట్లాడుకుందాం, కూర్చొని డిబేట్ చేద్దాం. ఒక రోజు ఎవరైనా వస్తాను రమ్మనండి, ఎమ్మెల్యేలు వస్తారో, ఎంపీలు వస్తారో, లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారో, లైవ్ లో పెట్టి మాట్లాడదాం. ఈయన ఇక్కడ రాకపోయినా లైవ్ లో మాట్లాడదాం, జూమ్ లో పెట్టి మాట్లాడదాం. ఏం చేశారు? ఎంతమందికి చేశారు? ఎంత ఖర్చు పెట్టారు? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందా? ఎప్పుడు వచ్చినా అప్పులే. ఇక బ్యాలెన్స్ ఏముంటుంది? నా బందా ఏముండదు. బడ్జెట్ ఎప్పుడు లోటు బడ్జెట్, ఎప్పుడు అప్పులే చెప్తున్నారు కదా. అన్ని తాకట్లు పెట్టేస్తున్నారు. ఇక మిగిలింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రమే మిగిలారు. అది ప్రజలు గమనించాలి, ప్రజలు బాగా తెలుసుకోవాలి. ప్రజలు కూడా తాకట్టు పెట్టి ఆశ్చర్యపడక్కర్లేదు. ఏంటంటే అప్పు లేదు మేము చేయాలి ఎలాంటి పేరు అంటారు. అంతే కదండి. ఇంత దౌర్భాగ్యం అసలు.